हेलो गाइस, वेलकम बैक टू अनदर वीडियो। तो गाइस आज हम लोग दोबारा से खेलने जा रहे हैं माइनक्राफ्ट। ये कौन आ गया भाई? कौन है भाई ये? సారీ గాయస్, మర్చిపోయాను ఇది తెలుగు ఛానల్ అని అన్ఫార్చునేట్లీ. సో గాయస్ ఇవాళ మనం అయితే మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం, అది కూడా మన వెదర్శ్రీ గేమ్స్తో పాటు. మనకి ఇంగ్లీష్ హిందీ బాగా అలవాటు గాయస్, వీడియోస్లో మాట్లాడడం అందుకే అయింది. అండ్ గాయస్ ఇవాళ మనం అయితే బెడ్ వాస్ ఆడబోతున్నాం. అండ్ డియర్స్ టీమ్స్ ఆఫ్ 2లోకి వెళ్దాం గాయస్. ఇప్పుడు మనం విన్ అవ్వాల్సిందే గాయస్, అస్సలు ఓడిపోకూడదు ఎప్పుడు. ఇప్పుడు వెళదాం గాయస్ మనం. గో గాయస్, ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈమెకు కూడా ఒక ఛానల్ ఉంది, వెదర్శ్రీ గేమ్స్. అంతేనా? వెదర్శ్రీ గేమ్స్ అదే అనుకుంటా గాయస్, గుర్తులేదు గాయస్ నాకైతే ప్రస్తుతానికి. ఈమె మా అక్క గాయస్. సో శకలు కొంచెం అంతే ఉంటాయి. ఇప్పుడు నన్ను గోల్డ్ అడుగుతుంది చూడండి గాయస్, గోల్డ్ అడుగుతుంది. కానీ నేను అంటే ఆ వాయిస్ కట్ చేస్తాను, అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, ఆ వాయిస్ రాదు. లేకపోతే నన్ను గోల్డ్ అడిగింది గాయస్ ఎప్పుడు, కానీ ఒక పీకి రాదు, ఏం రాదు, పాడు రాదు. ఛానల్లోకి కూడా తొందరలో వస్తుంది. దాని నేను నువ్వు బ్లాగ్ చేశాను అంతే, అదొక హింట్. ఇప్పుడు ఒక స్వాడ్ గాయస్, ఇప్పుడే అన్న చేస్తాను శకలు. సో గాయస్ పర్పుల్ అయితే మన మీదకి అటాక్ చేస్తుంది గాయస్. ఓ ఓ ఓ ఓ మై గాడ్, పర్పుల్ లాల్, పర్పుల్ లాల్, పర్పుల్ గాయస్ లాల్. వాడైతే పీపు చేస్తాడు, వెళ్ళడం అయిపోయింది కేల్కతా అని పోయింది కిందకి వాడు లాల్. సో గాయస్ ఇప్పుడు మనకైతే 24 కోసం 20 డైమండ్స్ అయితే కావాలి. సో 20 డైమండ్స్ కలెక్ట్ చేద్దాం తొందరగా. ఇదే పర్పుల్కి అయితే ఊలుంది, ఎల్లో మనదే, బ్లూకి చెక్క, ఎంతగా ఇంకేం టీమ్స్ ఉన్నాయి. రెడ్ ఒకటి, ఈ రెడ్కి కాంక్రీట్, అంతే ఇంకేం లేవు. ఇరగొట్టేద్దాం గాయస్, ఏముంది ఇరగొట్టేద్దాం, ఏముంది బెడ్ ఇరగొట్టేసి వాడు చంపేయడమేగా, అంతేగా ఏముందని. ఈమెం చెప్తుంది, నేను ఇరగొట్టిన తాపిగ్గా మెల్లగా వస్తుంది, ఎట్లా చంపేది నేనేగా. ఇప్పుడు చూడండి గాయస్, మళ్ళీ ఇప్పుడు స్టైల్తో వస్తుంది గాయస్, వెనకాల తిప్పించుకుంటూ. ఇప్పుడు స్టైల్ మొత్తం తీసేసిన గాయస్. ఇప్పుడు నల్కింగ్ వరల్డ్ స్టైల్ బ్రదర్ ఫుల్గా. అంటే స్టైల్ తోటి వచ్చిందో లేకపోతే నార్మల్గా వచ్చిందో అది మాత్రం తెలియదు, కానీ ఫుల్ స్టైల్ బ్రదర్. ఇప్పుడు వెళుదాం గాయస్, మనం చక్కగా ఒక స్వాడ్ కొనుక్కోవాలి. ఓ లాగింగ్ అయిపోయింది, లాగ్ అయిపోయింది గాయస్. ఓనే ఎప్పటికీ అయిపోలేదురా లాగింగ్. రా వచ్చింది గాయస్ ఫైనల్, ఇప్పుడు వచ్చింది గాయస్ లాల్. రెడ్ కాంక్రీట్, ఇది ఊలో పైసా. ఓ మమ్మీ వీడెక్కడి నుంచి తక్కువ హార్ట్స్ తీసేద్దాం బట్టండి గాయస్, పారిపోతాడు గాయస్ మళ్ళీ వీడు, అవసరం అయిపోయింది. వీడు మాత్రం అస్సలు భయపడట్లేదు గాయస్, అస్సలు భయపడతాడు వీడు. హార్ట్స్ మొత్తం పోయాక భయపడతాడు అనుకుంటా వీడు. 1.5 షాట్స్, 1.5 షాట్స్ జస్ట్ మిస్. వాడు అయిపోయేటాడు నా చేతుల్లో, బతికిపోయాడు. లేరు. ఓ పర్పుల్ అటాక్ చేస్తుంది గాయస్ బెడ్ దగ్గరికి. రా పాప రా, ఎవరు అటాక్ చేస్తున్నారో రాండి ఒకసారి. నా వైపు రాండి, మా అక్క వైపు కాదు, నా వైపు రా.
ఎందుకంటే కీబోర్డ్ మౌస్ తోటి ఆడుతున్నా నాకంతేం ఉండదు గైస్. ఎందుకంటే మీరు కూడా బాగానే చూసుంటారు జావా ఎడిషన్లో పీపీసీ. బికాస్ రైట్ క్లిక్ 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 ఉండిపోతుంది. లెఫ్ట్ క్లిక్. వీడికి ఏమైంది ఇప్పుడు? ఓ బ్రదర్, టీమ్ పర్పుల్ బెడ్ హాస్ బ్రోకెన్ బై యూనివర్సల్ 766. పెట్టిపోయింది గాయస్. అయిపోయేటాడు గాయస్. అయితే ఆర్మరింగ్ తీసుకుందాం. అక్క అయితే అది తీసుకుంది కాబట్టి ఆర్మరింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఆర్మరింగ్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు మనకు ఒక ఎండ్రపల్ కావాలి అంతే గాయస్, ఏం అక్కర్లేదు. ఒక ఎండ్రపల్. ఓహో ఊహూ, రారా నా వైపు రా. రా 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 రారా. వీడెక్కడికి పోతుండు? ఓకే ఓకే కథం. నాకు మధ్యలో తెలుగు ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది, ఐ మీన్ హిందీ ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. హలో బ్రదర్, నా లవ్. వీడికి అసలు భయమే ఉండట్లేదు గాయస్, అసలు భయమే లేదు వీడికి. అసలు బెడ్ పోయిన భయం కూడా లేదు. ఫైట్ చేస్తూనే ఉండేవాడు. ఎట్లా మనం కూడా చేస్తాము అంతే. ఇప్పుడు అక్క హార్ట్స్ పెంచిద్దో ఏమంచిద్దో చూద్దాం. హార్ట్స్ పెంచింది గాయస్. సో గాయస్ ఇప్పుడు ఎంట్రిపల్ తీసుకుందాం. పికెక్స్ ఎక్స్ షియర్స్. ఎందుకే నేను తీసుకుంటాను తెలియదు. ఒక పికెక్స్ తీసుకుందాం అంతే. ఒక ఎంట్రిపల్ తీసుకుందాం గాయస్. ఇప్పుడు సెక్షన్స్ వచ్చేసింది. షియర్స్ ఎక్స్ తీసుకుందాం గాయస్, ఎందుకంటే 20 గోల్డ్ కావాలి దానికి కాబట్టి. సో నన్ను ఐరన్ అడగండి గైస్, ఎంత అడిగితే అంత ఇచ్చేస్తా, కానీ గోల్డ్ మాత్రం అడగండి గైస్. ఎందుకంటే నేను ఇక డైమండ్స్ అడిగినా ఇచ్చేస్తా గైస్, కానీ గోల్డ్ నా అది మాత్రం ఇయ్యను గైస్. ఎందుకో నాకు అంతా అది ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ఒక స్టార్ట్అప్ కదా గైస్, అది నాకు అట్లుంటుంది. సో అందుకే అలా అనిపిస్తుంది. ఎంట్రపల్ వేసేసాం గాయస్. ఓ మైనింగ్ ఫటిక్ అయితే తీసేద్దాం గాయస్. ఓ వీడెడకు పోతాడు బ్రదర్, నేను వెనకాలన్నా. ఏ బెడ్ పోయింది కాదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఆల్మోస్ట్ కొట్టు. నిన్నే కొట్టిండు వాడు లాల్. వీడిని మాత్రం చంపేయాల్సిందే గాయస్. నెక్స్ట్ ఒక ఎల్లోనే ఉంటుంది. ఎల్లోనే లైట్ బ్లూ ఉంటుంది గాయస్. లాల్ సారీ ఉంది అంతే. చూద్దా ఏం కాదు దాంతో, అర్థమైందా? ఏం కాదు నాకు దాంతో. నువ్వు వేసిన షాట్కి డైరెక్ట్ మొహం మీద వేయాలి ఒకటి. వెరీ గుడ్ వెరీ గుడ్. కొంచెం బ్రిడ్జ్ లాగా కట్టవా? ఒక బ్లాక్ హైట్ లేకపోతే 2 blocks హైట్ పెంచేసి తొందరగా. ఎవరు లేదే. బ్లాక్స్ ఉన్నాయా? లేవా? ఇదిగో ఐరన్ తీసుకో, ఐరన్ పైకి ఎక్కు. బ్రిడ్జ్ లాగట్టు. ఒక బ్లాక్ హైట్ పెంచు. ఒక బ్లాక్ హైట్ పెంచు అంటే ఏం చెప్తుంది నీవా? నా కూలీ నువ్వు బ్లాక్స్ ఫస్ట్. బ్లాక్స్ నాకు ఇచ్చింది. నాకు రైట్ క్లిక్ అయితే లేదు గాయస్. సో ఆడితోటి ఇప్పుడు చూసుకోవాలి ఏమేమైద్దో. ఓహో ఇదేం చేసిన నేను లాల్. సో గాయస్ ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాం. ఎక్కుతూనే ఉన్నాం. అయిపోయింది గేమ్ ఓవర్. లీవ్ అయితే దాట్ ఇప్పుడు చూద్దామా గాయస్. 2 ఉంది.
హోగయా. అయిపోయింది గాయస్, గేమ్ ఓవర్. ఇంకొక్కడే ఉన్నాడు. వాడి బెడ్ కూడా ఇరగొట్టేసి వాడిని కూడా చంపితే వీడియో అయిపోయింది ఫైనల్గా. ఇప్పుడు అక్క అయితే ఇది చేసింది. ఓ ఓ ఓ బా, జస్ట్ అక్క కూడా పడ్డదా. ఆహా, నన్ను పుష్ చేసి చంపి అక్కని ఫైర్ బాల్తో చంపి. అదిగా ఆడ బొక్కలాగా ఉంది. అది వాడు చేసిండో లేకపోతే ఫైర్ బాల్ వేసి చేసిండో అది అయితే తెలియదు. వాళ్ళ దగ్గర అయితే ఫైర్ బాల్ లేదు, ఎందుకంటే నేను వచ్చినప్పుడు వేసి ఉండాల్సిందే కదా గైస్. సో వాడు మధ్యలో బొక్క పెట్టిండు, ఆ బొక్కతోటి కింద పడ్డాం, అంతే కదా గైస్. ఇప్పుడైతే ఒక స్వాడ్ కొనుక్కుందాం గైస్ ఫైనల్గా. మళ్ళా హెల్మెట్ కూడా కొనుక్కోవాలి. పికెక్స్ అయ్యేం పోవు గైస్. పికెక్స్ మళ్ళా కంపాస్ దేనికి పనికొస్తుందో తెలియదు కాదు గైస్. ఆ కంపాస్ మాత్రం మనకు వస్తుంది దేనికొకదానికి. అంటే మన ఎనిమి ఎక్కడైనా చోట్ల కంపాస్ గైస్, కానీ దేనికి పనికొస్తుందో తెలీదు. మనకు మాత్రం ఎండపల్ అయితే కావాలి, ఎందుకంటే వాడు చాలా చేసి ఉంచుకుండు. ఐరన్ పికెక్స్ ఉంది గాయస్ వాడి దగ్గర, ఐరన్ పికెక్స్, కానీ దాంతో ఏం కాదు. స్టోన్ పికెక్స్ ఎక్కువ మనకి. 10 డైమండ్స్ బొక్క చేసుకోవడం అవసరమా గాయస్ మనం ఉత్త పుణ్యానికి? అంతేగా, ఏం ఫాస్ట్ ఇరిగిద్ది? కొట్టేటోళ్ళకి ఫాస్ట్ ఇరిగిద్ది, కొట్టని వాళ్ళకి అవసరమా? అంటే నాకంటే ప్రో వాళ్ళు ఉన్నారు, మంచి బిస్ట్ నాట్ గేమర్ ఫ్రెండ్స్ ఏమే, వాళ్ళందరూ తోపు, మనం అంతేం కాదు. రూపాయలు వేసేసాం గాయస్ ఫైనల్గా. కింద పడ్డాడు గాయస్ వాడైతే. అంటే ప్యానిక్ అయ్యి కింద పడ్డాడు, కావాలని అయితే కాదు, ప్యానిక్ అయ్యింది వాడు, మరి వెళ్ళిపోతుందని. ఓ ఓ ఓ ఓ ఓ వీడికి లూజ్ చేయడం మాత్రం బాగా ఇష్టం అనుకుంటా కదా గాయస్. బాగా లూజ్ చేస్తుండే వీడైతే. ఇప్పుడైతే వెళదాము వీడియో ఎండ్ చేయడానికి. నేను లెవెల్ 4 ఫైనల్ గాయస్. సో గాయస్, ఈ వీడియో అయితే ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టాటా, సాయో, బాయ్.